500 ఏళ్ల హిందువుల ఆకాంక్ష ఈ నెల 22న అయోధ్యలో రామ మందిర ప్రారంభంతో నెరవేరనుందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. ప్రధాని మోదీ పిలుపు మేరకు ఆలయాల స్వచ్ఛ అభియాన్ కార్యక్రమంలో భాగంగా బషీర్బాగ్లోని కనకదుర్గమ్మ ఆలయాన్ని ఆయన శుభ్రం చేశారు. స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత జరగనున్న అతిపెద్ద ఆధ్యాత్మిక వేడుకను హిందువులందరూ విజయవంతం చేయాలని కోరారు. రామ మందిరం ప్రారంభోత్సవ కార్యక్రమంలో 150 దేశాల్లో ఉన్న హిందువులు ప్రత్యక్షంగా పరోక్షంగా పాల్గొననున్నట్లు పేర్కొన్నారు. ఎంతో మంది బలిదానాలు చేసిన తరువాత అయోధ్యలో శ్రీరాముడి విగ్రహం ప్రాణ ప్రతిష్ఠ జరుగుతుందని, హిందువుల ఆత్మ గౌరవానికి సంబంధించిన ఈ ఆధ్యాత్మిక వేడుకలో హిందువులు అందరూ పాల్గొనాలని కిషన్ రెడ్డి పిలుపునిచ్చారు. ఇక హిందూ దేవాలయాల శుద్ధిపై మరింత సమాచారం మా ప్రతినిధి మాధవి అందిస్తారు. ఏళ్ల సంవత్సరాల తర్వాత ఈ నెల 22వ తేదీన మన భారతదేశ ప్రజల ఆకాంక్ష నెరవేరబోతున్న రోజు మన రామ మందిరం ప్రాణప్రతిష్ఠ. ఈ ప్రాణప్రతిష్ఠ ఎప్పుడైతే ప్రారంభించారో, అయోధ్యలో ఎప్పుడైతే ఈ రామ మందిరాన్ని నిర్మించడం స్టార్ట్ చేశారో అప్పటి నుండి కూడా నరేంద్ర మోడీ దీనిని యాగంగా భావిస్తూ ఉన్నారు. ఇక గత 10 రోజుల ఇంకొక 2-3 రోజులలోనే ఈ రామ మందిర ప్రాణప్రతిష్ఠ, బాలరాముణ్ణి ప్రాణప్రతిష్ఠ చేయబోతున్నారు. ఆ ప్రాణప్రతిష్ఠకై ఇప్పుడు స్వచ్ఛ అభియాన్ అనే కార్యక్రమాన్ని నరేంద్ర మోడీ ప్రారంభించారు. ఈ స్వచ్ఛ అభియాన్ అనే కార్యక్రమంలో నరేంద్ర మోడీ గారు ఆల్రెడీ ప్రారంభించిన ఈ ఆలయాల శుద్ధి కార్యక్రమాన్ని ఆయన అక్కడ ప్రారంభించడంతో మన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి నిన్న బషీర్బాగ్ కనకదుర్గ అమ్మవారి ఆలయంలో నిన్న ఆయన ప్రారంభించడం జరిగింది. దాని తర్వాత డాక్టర్ కె లక్ష్మణ్ కూడా ఈ ఆలయ శుద్ధి అశోక్ నగర్లోని సత్యనారాయణ స్వామి టెంపుల్లో ఈ ఆలయ శుద్ధి కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. అటు తర్వాత మన కరీంనగర్లో బండి సంజయ్ పద్మనగర్లోని శివాలయంలో తను ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. అలాగే డికే అరుణ మక్తల్ మల్లికార్జున స్వామి ఆలయంలో ఈ కార్యక్రమాన్ని వరుసగా వీరు నేతలంతా కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరుగుతుంది. కాబట్టి ఇది ఎంతో మంది ప్రాణత్యాగానికి గుర్తుగా, ఎంతో మంది త్యాగాన్ని చేసి ఎంతో మంది రక్తం చిందించిన తర్వాత అతి పెద్దగా ఆధ్యాత్మిక వేడుకగా హిందూ ప్రజలందరూ కూడా దీనిని విజయవంతంగా చేసుకోబోతున్న ఈ కార్యక్రమంలో ప్రతి ఒక్కరు కూడా పాల్గొంచుకోవాలని చెప్పేసి కిషన్ రెడ్డి మాట్లాడడం జరిగింది. అలాగే 150 దేశాలలో ఉన్న మన హిందూ ప్రజలందరికీ కూడా ఇది ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ ఈ మెసేజ్ అనేది వెళ్తుంది. ప్రతి ఒక్కరు కూడా ఇందులో పాల్పంచుకోవడం అనేది హిందువుల యొక్క అదృష్టంగా భావిస్తున్నారు. ఈ కార్యక్రమానికి దేశమంతటా కూడా ఎవరెవరైతే హిందూస్ ఉన్నారో ప్రతి ఒక్కరికి కూడా రామ మందిరంలో ఉన్న అక్షంతలు కూడా చేరడం జరిగింది. ఇక 2-3 రోజులు అంటే 2-3 రోజులలో ఇక్కడ ప్రాణప్రతిష్ఠ ఏదైతే చేయబోతున్నారో అయోధ్య రామ మందిరంలో దానికి సర్వం కూడా సిద్ధం చేస్తున్నారు. మనం నిన్ననే చూసాము 125 కేజీల లడ్డూని కూడా మన హైదరాబాద్ నుంచి తీసుకువెళ్ళడం అనేది ఎంతో విశేషంగా భావిస్తున్నారు. ఇలా అనేక కార్యక్రమాలలో కూడా పాల్గొని నేతలంతా కూడా ముందుకు వస్తున్నారు. దీన్ని గొప్ప అదృష్టంగా భావిస్తున్నారు. స్వాతంత్రం వచ్చిన తర్వాత అతి పెద్ద హిందువుల పండగగా దీన్ని భావించడం అనేది చాలా అభినందనీయంగా కూడా ఉంది. అందరిలో కూడా ఒక తెలియని ఆనందోత్సవంతో కూడా ప్రతి ఒక్కరూ 22వ తేదీ ఎప్పుడు వస్తుందా అని చెప్పేసి ఎదురు చూడడం కూడా చూస్తున్నారు. ఆ రోజు ఏదైతే దీపోత్సవ కార్యక్రమం ఉందో ప్రతి ఒక్కరి ఇళ్లలో కూడా 5 దీపాలు వెలిగించాలి అనే నానుడి కూడా తీసుకురావడము. అంటే ఇది పండగలు కొంతమంది కొన్ని డిస్ట్రిక్ట్స్ కొన్ని రిలీజియన్స్ వారు చేసుకునే పండగలు కాకుండా ఇది మన దేశమంతా ప్రతి హిందువు చేసుకునే ఒక గొప్ప పండగ వాతావరణాన్ని మన ముందుకు రాబోతుంది ఈ నెల 22వ తేదీ. దానికోసం ప్రతి ఒక్క హిందూ సాంప్రదాయంలో పుట్టిన వారు కూడా ఎదురు చూడడం అనేది గొప్ప విశేషంగా భావిస్తున్నారు.